అత్తమ్మ చేసిన కొత్త కట్టెల పొయ్యి మీద మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా బోండల పిండి అయితే మంచిగా పులిసిపోయింది. అది బాగా నాని బయటకు వచ్చేస్తుంది. ఇంకా అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే ఆయిల్ ఎందుకు వేస్తారు అక్క అని అడుగుతున్నారు. ఆయిల్ వేస్తే మంచిగా వస్తాయి బోండలు. కొత్త కట్టెల పొయ్యి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అంటే చాలా కనిపిస్తుంది. మంట ఎక్కువ వస్తుంది, దాంతో పాటు పొగ కూడా ఎక్కువనే వస్తుంది. మేము అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. పొగ పోవడానికి చిన్న హోల్ లాగా పెట్టినాం కదా, దాంట్లో నుంచి పొగ అయితే అస్సలు పోతలేదు. అది డైరెక్ట్ గా నా కళ్ళే బాగున్నాయి అన్నట్టు నా కళ్ళకే వస్తుంది అనమాట. మంట మాత్రం బాగానే పెద్దగా మండుతుంది, తొందరగా అవుతున్నాయి. వడపిండిని ఫ్రీజర్ లో పెట్టాలన్నా నైట్ పట్టినప్పుడు అని అడుగుతున్నారు. అవసరం లేదు, బయట పెట్టుకొని మార్నింగ్ వేసుకోవచ్చు. వడపిండి ఒక 2.5 గంటలు నానితే సరిపోతుంది, ఎక్కువ నానబెట్టని అవసరం లేదు. అప్పటికప్పుడు పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ కోసమే కొంచెం పొయ్యి పెద్దగా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంకా గ్యాస్ అయిపోయింది అనమాట. 2 కట్టెల పొయ్యి మీద అవ్వాలి కదా, కొంచెం మంట ఎక్కువ రాలని ఇంకా పెద్దగా చేసింది అత్త. నేను వీడియోస్ లో చెప్పడం మర్చిపోయినా, మొన్న సండే రోజు కస్టమర్స్ వచ్చినారు మా హోటల్లోకి. అయితే లోపలికి గేట్ లోపల దాకా వచ్చేసినారు. నేను ఎవరో అనుకున్నా. వాళ్ళు వచ్చి మీ ఇన్స్టా పేజ్ ని చూసి వచ్చామండి, వడ బాగుంది మీ హోటల్లో అని చెప్పినారు. చాలా హ్యాపీగా అనిపించింది. పూరి కూడా తిందాం అనుకున్నా గానీ కాలేదు అన్నారు. ఆ రోజు ఫుల్ గిరాకీ అనమాట, అసలు అందరూ వాళ్ళు అట్లా వచ్చి చెప్పంగానే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించి అందరికి చెప్పిన, ఇట్లా వచ్చి నాకు ఒకరు చెప్పిరు అని చెప్పి అసలు ఫీలింగే వేరే కదా.